వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల బియ్యాన్ని పేర్ని నాని బొక్కేశారని ఆరోపించారు. రేషన్ బియ్యం మాయం కేసులో నాని అడ్రస్ లేకుండా పారిపోయారన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్తో హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోడౌన్లో 5,000 బస్తాల రేషన్ బియ్యం మాయం చేసి కాకినాడ పోర్టుకి అక్రమంగా తరలించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అవసరమైతే ఈ విషయంపై సిట్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మారేడుకాయ చేయాలని చెప్పి పేర్నాని గారు ఆలోచన చేసుకున్నాడు. ఆ రోజున వచ్చి ఎమ్మెల్యేని మాజీ మంత్రి కూడా ఇంటికి పిలిపించుకుని ఇది రాజకీయంగా జరిగినటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా వాళ్ళు 5,000 బస్తా ప్రాథమికంగా వచ్చిన ప్రకారం 5,000 బస్తా మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళింది 5,000 బస్తా? కాకినాడ పోర్టుకి వెళ్ళిందని చెప్పి ప్రాథమికంగా మాకున్న సమాచారం. కాబట్టి దీన్ని ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నా వంతుగా నేను కోరుకునేది అనేది ఇది సిట్కి ఇక్కడే పీడిఎస్ బియ్యంకి సంబంధించినటువంటి స్కాముల పైన ఇవాళ మనం సిట్ వేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా సిట్కి ఇస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని మీద నేను అధికారులతో కూడా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత అవసరమైతే ఈ కేసు కూడా సిట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన జరుగుతుంది. అయితే వాళ్ళు ఎవరైతే దీంట్లో పూర్తి సమాచారం తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించారు. అండర్ గ్రౌండ్ పంపించడమే కాకుండా వాళ్ళ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. అంటే అతన్ని తప్పిస్తే అతను కానీ దొరికితే పూర్తి సమాచారం ఎక్కడ ఎంత అయింది, ఏమైంది, ఎన్ని బియ్యాలు ఎక్కడికి వెళ్ళినాయి అనేది పూర్తిగా బయటకు వస్తాయని చెప్పి భయపడి వాళ్ళ అతన్ని అండర్ గ్రౌండ్ పెట్టించి స్క్వాష్ పిటిషన్తో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.